గేమ్ చేంజర్ ఈ మూవీ ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ కానుంది. ఎవరెవరైతే నెగిటివ్ టాక్ని సినిమా వెళ్ళలేదో వాళ్ళందరూ ఒకసారి సినిమాలో చూస్తే అయితే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఓవరాల్ క్వశ్చన్కి వస్తే అయితే ఓవర్సీస్లో ఇది ఎంత బిజినెస్ చేసింది, ఇక్కడ ఎట్లాగో లాస్ అని చెప్పేసి అన్నారు కాబట్టి అట్లీస్ట్ ఓవర్సీస్లో కొంచెం ప్రాఫిట్ తీసుకుందా లేదా? సో ఓవర్సీస్ మొత్తం మీద దగ్గర 5 మిలియన్ దాకా రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది. అయితే క్లోజింగ్లో 3.5 మిలియన్ దాకా అయితే ఈ మూవీ అయితే టచ్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే విత్ డిజాస్టర్ టాక్ మామూలుగానే అక్కడ హిట్ అయితే 3.5 మిలియన్ రావడం చాలా గగనం. మరి అక్కడ ఫ్లాప్ అయినా కూడా 3.5 మిలియన్ కొట్టారు అంటే దానికి క్యాపబిలిటీ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. మరి దట్టు విత్ డిజాస్టర్ టాక్. ఇంకా ఫస్ట్ రోజు కొంచెం అట్లా ఆడింది కానీ సో సెకండ్ డే నుంచి థర్డ్ డే నుంచి మొత్తం కూడా డ్రాప్స్ అయిపోయినాయి. ఫెస్టివల్ టైంలో కూడా సినిమా ఆడలేని పరిస్థితి. మరి ఇంత ఇదిలో కూడా 3.5 మిలియన్ కొట్టారంటే దాని నిజంగా ఆయనకున్న క్యాపబిలిటీ బాక్స్ ఆఫీస్ స్టామినా అని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ రోజు నార్త్ అమెరికాలో ఆయన కొట్టిన 1.2 మిలియన్ ఏదైతే ఉందో అది నిజంగా హైయెస్ట్ ఎవర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మార్నింగ్ నుంచి ఒక షో పడంగానే అంతా కూడా డిజాస్టర్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. సో ప్యూర్ నెగిటివిటీ టాక్ అనేది సినిమా బాగున్నప్పటికీ కూడా అలా స్ప్రెడ్ చేశారు. మరి ఆడియన్స్ అందరూ కూడా అదే నమ్మి ఈరోజు సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ అయిపోయింది కాబట్టి సో ఒక సినిమా అక్కడ బాగుందంటే బాగున్నట్టు, బాగాలేదంటే బాగాలేనట్టు డిసైడ్ అయిపోతున్నారు పబ్లిక్ అంతా కూడా. సో మరి ఈ సినిమాని కూడా అట్లా రివ్యూస్తోనే చంపేశారని చెప్పాలి. ఆర్టికల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్యూర్ 100% నెగిటివిటీ చేసి ఈ సినిమాని అయితే కిల్ చేశారని చెప్పాలి. మరి దీంతో కూడా ఆయన 3.5 మిలియన్ కొట్టారు అంటే నిజంగా ఎప్పుడో మళ్ళీ రంగస్థలం అప్పుడు 3.5 జస్ట్ తెలుగు మూవీతో కొట్టిన ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో 3.5 విత్ డిజాస్టర్ టాక్ కొట్టారంటే అది ఏ హీరోకి సాధ్యం కాదు. వేరే హీరో అయితే ఖచ్చితంగా ఫ్లాప్ అయితే ఇంత బడ్జెట్ అంటే ఈ రేంజ్ ఆఫ్ రికవరీ ఖచ్చితంగా అయ్యేది కాదు. అండ్ ఓవరాల్గా కూడా 70% రికవరీ చేసుకోగలిగారు అంటే కనుక నిజంగా ఇంకొక హీరోకి అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ పేర్లు ఎందుకులేండి, వాళ్ళకైతే అంత సీన్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఫ్లాప్ అయితే వాళ్ళ సినిమాలు ఎట్లా ఉంటాయని తెలుసు. సో దీనికి ఇంత ఫ్లాప్ టాక్ తెచ్చారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ అయితే బుచ్చిబాబు గారి సినిమాతో గట్టిగా కొట్టబోతున్నారు బొనాంజా అని తెలుస్తుంది. ఎందుకంటే దానికి ముందు నుంచి కూడా ఫుల్ హైప్ అయితే ఉంది. అండ్ ఎక్కడా కూడా నెగిటివిటీ అనేది కనపడట్లేదు. ఎందుకంటే బుచ్చిబాబు గారి మీద అంత నమ్మకం, ఖచ్చితంగా స్ట్రాంగ్గా కొడతారని. ఒక చిన్న ఫస్ట్ హీరోని పెట్టుకుని ఉప్పిన ఆ రేంజ్లో కొట్టారంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిని పెట్టుకుని గ్లోబల్ లెవెల్లో ఏ రేంజ్లో కొట్టబోతున్నారు, అసలు ఆ స్టోరీ ఎలా ఉండబోతుందని అందరిలో అయితే మంచి అంచనాలు ఉన్నాయి. సో మరి చూద్దాం గేమ్ చేంజర్ దెబ్బ ఫ్యాన్స్ బాధని RC16తో ఎలా తీరుస్తారు.